అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇరాన్ పై ఇప్పటి వరకు చేసిన దాడుల కంటే అతిపెద్ద దాడి చేయడానికి తమ సైన్యం సిద్ధమైందన్నారు. ఎన్నో ఏళ్లుగా టెహ్రాన్ అభివృద్ధి చేస్తున్న మిసైల్ తయారీ ఫ్యాక్టరీలు, క్షిపణి లాంఛర్లను ఈ రోజు పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తాము చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ గా ఇది చరిత్రలో నిలుస్తుందని అన్నారు. అమెరికా మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెంట్ ఈ కామెంట్స్ చేశారు. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పినట్లుగానే టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు ప్రాంతాల్లో కూడా ఇవాళ ఉదయం నుంచి భారీ దాడులు జరుగుతున్నాయి. యుద్ధం వేళ ఇప్పటికే అమెరికా 2 యుద్ధ వాహన నౌకలను కూడా ఇరాన్ వైపు తరలించింది. తాజాగా మరో వాహన నౌక యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అట్లాంటిక్ ను దాటి తూర్పు మధ్యధర వైపు కదిలినట్టుగా వార్తలొస్తున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో కూడా మోహరించి ఉన్న అమెరికా యుద్ధ వాహన నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ తాజాగా ఎర్ర సముద్రం వైపు కదిలినట్లుగా తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇజ్రాయెల్కు భారీ మొత్తంలో సైనిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి విక్రయించడానికి తమ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎమర్జెన్సీ ఆయుధ విక్రయాల్లో భాగంగా ఇజ్రాయెల్కు 12,000 బాంబు కేసింగ్లను, ఇతర ఆయుధాలను సరఫరా చేసినట్లు తెలిపింది. వీటి ద్వారా టెల్ అవీవ్ ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పింది. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై ఇప్పటి వరకు చేసిన దాడుల కంటే అతిపెద్ద దాడి చేయడానికి తమ సైన్యం సిద్ధమైందన్నారు. ఎన్నో ఏళ్లుగా టెహ్రాన్ అభివృద్ధి చేస్తున్న మిసైల్ తయారీ ఫ్యాక్టరీలు, అదేవిధంగా క్షిపణి లాంఛర్లను ఈ రోజు పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తాము చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ గా ఇది చరిత్రలో నిలుస్తుందన్నారు. అమెరికా మీడియా ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బెసెంట్ ఈ కామెంట్స్ చేశారు. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పినట్లుగానే టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు ప్రాంతాల్లో కూడా ఇవాళ ఉదయం నుంచి భారీ దాడులు జరుగుతున్నాయి. యుద్ధం వేళ ఇప్పటికే అమెరికా 2 యుద్ధ వాహక నౌకలను ఇరాన్ వైపు తరలించింది. తాజాగా మరో వాహక నౌక యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అట్లాంటిక్ ను దాటి తూర్పు మధ్యధర వైపు కదిలినట్లు వార్తలొస్తున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో మోహరించి ఉన్న అమెరికా యుద్ధ వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ తాజాగా ఎర్ర సముద్రం వైపు కదిలినట్టు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇజ్రాయెల్కు భారీ మొత్తంలో సైనిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి విక్రయించడానికి తమ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎమర్జెన్సీ ఆయుధ విక్రయాల్లో భాగంగా ఇజ్రాయెల్కు 12,000 బాంబ్ కేసింగ్లను, ఇతర ఆయుధాలను సరఫరా చేసినట్లు తెలిపింది. వీటి ద్వారా టెల్ అవీవ్ ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పింది. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై ఇప్పటి వరకు చేసిన దాడుల కంటే అతిపెద్ద దాడి చేయడానికి తమ సైన్యం సిద్ధమైందన్నారు. ఎన్నో ఏళ్లుగా టెహ్రాన్ అభివృద్ధి చేస్తున్న మిసైల్ తయారీ ఫ్యాక్టరీలు, క్షిపణి లాంఛర్లను ఈ రోజు పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తాము చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ గా ఇది చరిత్రలో నిలుస్తుందని అన్నారు. అమెరికా మీడియా ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బెసెంట్ ఈ కామెంట్స్ చేశారు. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పినట్లుగానే టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి భారీ దాడులు జరుగుతున్నాయి. యుద్ధం వేళ ఇప్పటికే అమెరికా 2 యుద్ధ వాహక నౌకలను ఇరాన్ వైపు తరలించింది. తాజాగా మరో వాహక నౌక యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అట్లాంటిక్ ను దాటి తూర్పు మధ్యధర వైపు కదిలినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో మోహరించి ఉన్న అమెరికా యుద్ధ వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ తాజాగా ఎర్ర సముద్రం వైపు కదిలినట్లుగా తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇజ్రాయెల్కు భారీ మొత్తంలో సైనిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని విక్రయించడానికి తమ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎమర్జెన్సీ ఆయుధ విక్రయాల్లో భాగంగా ఇజ్రాయెల్కు 12,000 బాంబ్ కేసింగ్లను, అదేవిధంగా ఇతర ఆయుధాలను కూడా సరఫరా చేసినట్లు తెలిపింది. వీటి ద్వారా టెల్ అవీవ్ ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పింది. You know, the Iranians are fighting on 2 fronts. They're fighting a losing military battle where they're being overwhelmed. As Secretary Hegg said, the General Kane and the President have all said tonight will be our biggest bombing campaign and will do the most damage to the Iranian missile launchers, the factories that build the missiles, and we are substantially degrading them. Our campaign has been overwhelmed.